ఏప్రిల్ 9, 2025న ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కాంగ్రెస్ పార్టీ అధినేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రిక ద్వారా మనీ లాండరింగ్, చీటింగ్ లాంటి అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొన్నది. అసలు ఈ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక కేసు గురించి తెలుసుకోవాలంటే 1938లోకి వెళ్లాల్సింది. ఇప్పుడు మనకున్న ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ పత్రికల్లాగా 1938లో జవహర్లాల్ నెహ్రూ ఇంకా కొంతమంది స్వాతంత్ర సమరయోధులు కలిసి వాళ్ళ ఆలోచన విధానాలను దేశ ప్రజలందరికీ తెలియజేసి బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా పోరాడే విధంగా ఉండాలని ఒక న్యూస్ పత్రిక వ్యవస్థను స్థాపిస్తారు. కానీ ఒక వార్తాపత్రికను మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కలిసి దాదాపు 5,000 మంది కొంత ఫండ్ కలెక్ట్ చేసి ఏజేఎల్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపిస్తారు. ఈ ఏజేఎల్ అనే కంపెనీలో ముఖ్యంగా 3 భాషలలో పత్రికలు ప్రచురిస్తూ ఉండేవారు. ఇంగ్లీష్ భాషలో నేషనల్ హెరాల్డ్, హిందీ భాషలో నవజీవన్, ఉర్దూ భాషలో క్వామీ ఆవాజ్. ఈ 3 పత్రికల ద్వారా అప్పటి కాంగ్రెస్ నాయకులు, స్వతంత్ర సమరయోధులు అందరూ వాళ్ళ ఆలోచన విధానాలను దేశ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉండేవారు. దాంట్లో ముఖ్యంగా ద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక చాలా ప్రాముఖ్యం పొందింది. కొద్ది రోజుల తర్వాత దీన్ని బ్రిటిష్ వారు బ్యాన్ చేయడం కూడా జరిగింది. తర్వాత కొద్ది సంవత్సరాల్లో మళ్ళీ రీఓపెన్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్ అండ్ లీజ్ హోల్డ్ ప్రాపర్టీస్ రూపంలో కొంత భూమి, ఆస్తి లభిస్తుంది. ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అంటే కంప్లీట్గా ఒక ఆస్తిని ఆ వ్యవస్థకు అప్పగించడం, ఆ ఓనర్షిప్ ఆ వ్యవస్థకే చెందుతుంది. వాళ్ళు దాన్ని అమ్ముకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ లీజ్ హోల్డ్ ప్రాపర్టీ అంటే పర్టికులర్ టైం వరకు మాత్రమే దాని మీద వాళ్ళకు హక్కులు ఉంటాయి. దాన్ని అమ్మడానికి ఎలాంటి హక్కు కూడా ఆ వ్యవస్థకు ఉండదు. ఇలా ఈ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు భారతదేశంలోని ఢిల్లీ, బొంబాయి, ఇండోర్, పాట్నా, పంచకుల లాంటి ప్రదేశాలలో మంచి ఆస్తులు లభిస్తాయి. 1938లో ఈ ఏజేఎల్ కంపెనీ మొదలైనప్పుడు 5,000 మంది షేర్ హోల్డర్స్ దీంట్లో ఉండేవారు. దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకులు ఎక్కువగా ఉండేవారు. కాబట్టి నేషనల్ హెరాల్డ్ పత్రిక యొక్క మేనేజ్మెంట్ వ్యవస్థలు అంటే కీ డిసిషన్స్ కూడా అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉండేవి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచన విధానాలను ఈ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక ద్వారా వ్యాప్తి చెందిస్తూ ఉండేవారు. కాలక్రమేణా ఈ పత్రిక సరిగ్గా నడవకపోవడం వల్ల లాస్లోకి వెళ్తుంది. ఇలా లాస్లో వెళ్ళిన పత్రికకు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల అప్పునిస్తుంది. తర్వాత 2008లో ద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక పూర్తిగా మూతపడుతుంది. ఇలా మూతపడ్డ తర్వాత అప్పటి వరకు పత్రికా వ్యవస్థలో ఉన్న ఏజేఎల్ కంపెనీ తన దగ్గరున్న ఆస్తులను లీజుకి ఇవ్వడం, రెంట్కి ఇవ్వడం ద్వారా ఇన్కమ్ను జనరేట్ చేసుకుంటుంది. తర్వాత 2010లో సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ కలిసి 72% షేర్ వాల్యూతో యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీని స్థాపిస్తారు. దీంట్లో మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, శామ్ పిట్రోడా లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు బోర్డు మెంబర్స్గా ఉంటారు. ఇప్పుడు ఏజేఎల్ అనే ఈ కంపెనీ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి తీసుకున్న 90 కోట్ల అప్పు తీర్చాలంటే తన దగ్గర ఉన్న ఏ చిన్న ఆస్తినైనా అమ్మి కాంగ్రెస్ పార్టీకి అప్పు తీర్చేయచ్చు. కానీ ఇక్కడ అలా జరగదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన సభ్యులుగా 5 లక్షల క్యాపిటల్తో మొదలైన యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ 50 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన 90 కోట్ల అప్పు ఓనర్షిప్ యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీకి లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, ఏజేఎల్ అనే కంపెనీ, యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో ఉన్న ప్రధాన మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే కావడం, కీ డిసిషన్ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఒక నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ. అంటే దీనికి విరాళాల రూపంలో వచ్చిన ఆస్తులన్నీ కూడా ఆర్ఫనైజెస్, ఓల్డేజ్ హోమ్స్ లాంటి సోషల్ యాక్టివిటీస్కి మాత్రమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సెక్షన్ 25 ప్రకారం యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఆస్తులను అమ్మడానికి హక్కు లేదు. 1938లో ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కాంట్రిబ్యూషన్తో మొదలైన ఏజేఎల్ కంపెనీ యొక్క ఆస్తుల విలువ డిఎల్సి రేట్ ప్రకారమే దాదాపు 2,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ కంపెనీ యొక్క ఆస్తులన్నింటినీ చాకచక్యంగా యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీకి బదలాయించి తర్వాతి రోజుల్లో దాని ఓనర్షిప్ తీసుకునే కుట్రలో భాగంగా జరిగింది అని 2012 నవంబర్ 1న సుబ్రమణ్యన్ స్వామి అనే వ్యక్తి కోర్టుకు వెళ్తాడు. కాంగ్రెస్ పార్టీ, ఏజేఎల్ అండ్ వైఐఎల్ ఈ మూడింటిలో ఒకటే సెట్ ఆఫ్ పీపుల్ కీ డిసిషన్స్ తీసుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ అనే ఒక పొలిటికల్ పార్టీ 90 కోట్ల అప్పును ఏజేఎల్ అనే కంపెనీకి ఇవ్వడం, తర్వాత 2010లో యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక నాన్ ప్రాఫిటబుల్ కంపెనీని స్థాపించడం, ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకుని 90 కోట్ల అప్పు ఓనర్షిప్ను అప్పగించడం, దాని ద్వారా యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ 90 కోట్ల రూపాయల కోసం దాదాపు 2,000 కోట్ల ఆస్తులున్న ఏజేఎల్ కంపెనీ కంప్లీట్ షేర్స్ని జప్తు చేసుకోవడం, ఇదంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ప్రీ ప్లాన్తో చేసిందనేది సుబ్రమణ్య స్వామి యొక్క వాదన. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏజేఎల్ అనే కంపెనీ దగ్గర 95% ఆస్తులు లీజ్ హోల్డ్ ప్రాపర్టీస్ కింద ఉన్నాయి కాబట్టి అమ్మి అప్పు కట్టే పరిస్థితులు లేవని డిఫెండ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. తర్వాత మాత్రం 75% ఆస్తులు ఏజేఎల్ కంపెనీకి చెందినవన్నీ కూడా ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్ అని తేలుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా చీటింగ్, క్రిమినల్ అఫెన్స్, మనీ లాండరింగ్తో పాటు
ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా లెక్కలు చూపించకుండా జరిగింది అని సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. దీనికి సంబంధించిన హియరింగ్స్ ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి. ఇదంతా భారతీయ జనతా పార్టీ కావాలనే కుట్రపూరితంగా చేస్తుందని కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటుంటే, సుబ్రమణ్యన్ స్వామి అనే వ్యక్తి November 1, 2012లో కేసు వేసినప్పుడు అసలు బీజేపీ ప్రైమరీ మెంబర్షిప్ అతనికి లేదు అనేది బీజేపీ నేతల వాదన. అతను 2013లో భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నాడు. ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. జై హింద్.